హాయ్ పిల్లలు, ఈరోజు మన కథ పాడే కప్ప. ఒక చలాకీ ఉదయం అడవి అంతా పాటలతో నిండిపోయింది. పక్షులు చిలకరిస్తూ పాడుతుండగా చిన్న కప్ప, తన పేరు గోపి మాత్రం నిశ్శబ్దంగా కూచున్నాడు. గోపి దిగులుగా, అందరూ ఎంత బాగా పాడుతున్నారు, కాని నేను పాడితే అందరూ నవ్వుతారు అని అన్నాడు. దానికి చిట్టిపిట్ట, అయినా ప్రయత్నించు గోపీ, నీ స్వరం నీదే కదా అని చెప్పింది. చిన్న గోపి ధైర్యం చేశాడు. పక్షుల పాడే స్వరాల్ని అనుకరించి తానే పాడటానికి ప్రయత్నించాడు. గోపి మందహాసంతో లా 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 క్రాక్ ఉఫ్ అని స్టార్ట్ చేశాడు. పక్షులు నవ్వుతూ నీ స్వరం విచిత్రంగా ఉంది గోపీ అని అన్నవి. గోపి, కాని నేను వదిలిపెట్టను అని బదిలిచ్చాడు. ఆ సమయంలో ఒక పెద్ద పిట్ట, సంగీత గురువు, అక్కడికి వచ్చింది. గురువు పిట్ట ఇలా చెప్పింది, గోపి, నీ స్వరం ప్రత్యేకం, దాన్ని మార్చకూడదు, మనసుతో పాడు. గోపి, నిజమా గురూజీ అని అన్నాడు. గురువు పిట్ట, అవును, నీ స్వరంతో నీ పాట పాడుచూడు అని చెప్పాడు. గోపి తన స్వరంతో కొత్త రాగం మొదలుపెట్టాడు. మొదట కాస్త గందరగోళంగా ఉంది, కాని తరువాత ఆ స్వరంలో మాయ ఉంది. గోపి ఆత్మవిశ్వాసంతో క్రాక్ లా 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 క్రాక్ అని పాడుతూ ఉన్నాడు. పక్షులు ఆశ్చర్యంగా, వావ్, ఎంత కొత్తగా ఉంది పాట అని అవి కూడా ఎంజాయ్ చేస్తున్నాయి పాటని. గోపి మాత్రం ఇది నా స్వరమే అని ఆనందంగా ఉన్నాడు. ఆ రోజు నుంచి అడవిలోని ప్రతి జంతువు గోపీ పాట కోసం ఎదురుచూసేది. అతని స్వరం అందరికీ ఆనందమిచ్చేది. చిట్టిపిట్ట, నీ పాట మనకు కొత్త సంతోషమిచ్చింది గోపీ అన్నది. గోపి, ధన్యవాదాలు, నా స్వరం నాకు గర్వం అని చెప్పాడు. నీ స్వరమే నీ అందం, నువ్వు వేరుగా ఉన్నావంటే అది నీ బలమే అనేదే ఈ కథలో నీతి పిల్లలు.